హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు నాకు చిన్ని కనిపిస్తుందని నాకు నమ్మకం ఉంది స్వామి. మనుషులు 6వ వంతు ప్రయత్నం చేస్తే 7వ వంతు దేవుడు సాయం చేస్తారంటారు. నేను 101 సార్లు నేను ప్రయత్నం చేశాను. నీ ఆశీస్సు. మ్యాడీ దీపం వెలిగించి వెళ్ళిపోతాడు. తర్వాత మధు అక్కడికి వస్తుంది. రాగానే వాళ్ళ అలాగే నాగవల్లి గారు అలాగే దేవగారు అందరూ వస్తారు ఆ గుడికి. పంతులు గారు అంటారు, ప్రదక్షిణాలు చేసుకొని రండమ్మా. శ్రేయ వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి, మామయ్య మేము గుడికి వచ్చాం, మీరు ఎక్కడ ఉన్నారంటే, నేను కూడా గుడి దగ్గరనే ఉన్నానమ్మా అని అంటాడు వాళ్ళ మామయ్య. మన మధు నిమ్మదీపం వెలిగిస్తుంది. అక్కడ మధు కోసం అదే చిన్ని కోసం వెతుకుతూ ఉంటాడు మన మ్యాడీ. వెతుకుతుంటే వాళ్ళ డాడీకి వెళ్ళి డాష్ ఇస్తాడు. సారీ అని చెప్తే తండ్రికే సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే అనుకోకుండా నేను ఎవరో అనుకొని సారీ చెప్పాను డాడీ అని. ఎవరో అనుకొని సారీ చెప్పావు అంతే కానీ నాకని చెప్పలేవు కదా. నేను గుడిలో చూడగానే మీ మమ్మీ కోసం నువ్వు వచ్చావని అనుకున్నాను, కానీ నువ్వు మా కోసం కాదు ఎవరి కోసమో వచ్చావని నాకు అర్థమైంది అని అంతేవా. అవును డాడీ, నేను నీ కోసం రాలేను. ఎవరి కోసం వచ్చావు అంటే చిన్ని కోసం వచ్చాను అని మ్యాడీ అంట. నువ్వు మారవా ఆ చిన్ని కోసం మారవా నువ్వు? మీ అమ్మ నువ్వు మారతావని ఎన్నో హోమాలు యజ్ఞాలు చేస్తుంది ఆ పిచ్చిది అని దేవా అంట. ఎన్ని హోమాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా నీ బయటి వాళ్ళకు విలువ ఇచ్చే వానికి, తల్లిదండ్రులకు విలువనియని వారికి ఎన్ని చేసినా వేస్టే అని దేవా. నువ్వు రావని తెలిసి గిట నేను హోమానికి వచ్చాను. ఎందుకోసం అంటే తన కోసం వచ్చాను. నువ్వు రావని నాకు తెలుసు, అంటే మీరు ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలుసు, నేను ఎందుకు రావట్లేను నీకు తెలుసు అని మన మ్యాడీ. మీ మనసు మీరు మార్చుకున్నప్పుడు నేను ఎట్లా మార్చుకుంటాను డాడీ అని మ్యాడీ. నేను గ్రేట్ దేవేందర్ వర్మ కొడుకుని. నీ రక్తం పంచుకొని పుట్టినట్లే మీ పట్టుదల కూడా పంచుకొని పుట్టాను. నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు మా మాట వినకుండా మొండిగా ప్రయత్నం చేస్తే ఆ చిన్ని జన్మలా కనిపించదు. నీ జీవితం పాడు చేసుకోకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మధు దేవుణ్ణి కోరుకుంటుంది. నేను మహిని దూరం చేసుకున్నాను, అలాగే నాకు తెలిసిన వాళ్ళని దూరం చేసుకున్నాను, అందరినీ దూరం చేసుకున్నాను. నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరు లేరు. దూరమైన వాళ్ళు దగ్గర అయ్యేలా అది మన మహితోటే ప్రారంభం అయ్యేటట్లు చేయి దేవుడా అని దేవునికి మన మధు నిమ్మదీపం వెలిగిస్తుంటే ఆ పక్కనే ఇంకో దీపం ఉంటుంది. ఆ దీపం చూడంగానే అంటే మహి గిట ఇదే వెలిగించినట్లున్నాడు, అంటే మహి ఇప్పుడే వెలిగించి వెళ్ళిపోయినట్లున్నాడు. దేవుడా, మహి ఇక్కడే ఉంటే నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను, మేమిద్దరం కలిసి దర్శనం చేసుకుంటామని మన మధు. మ్యాడీ వస్తాడు. మ్యాడీ రాగానే 2 దీపాలు ఉన్నాయేంటి అంటే చిన్ని వచ్చి వెలిగించి వెళ్ళిందా. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ 2 దీపాలు చూడంగానే. థ్యాంక్స్ దేవుడా, అయితే చిన్ని కోసం నేను వెతుకుతాను, చిన్ని దొరకగానే మేమిద్దరం కలిసి నిన్ను దర్శనం చేసుకుంటామని మన మ్యాడీ గిట వెతుకుతాడు. ఒకరి కోసం ఒకరు చాలా వెతుకుంటారు ఇద్దరు. తర్వాత దేవేందర్ వర్మ వెళ్ళి నాగవల్లికి, వచ్చావా బావా అంటే వచ్చాను. ఏమైంది బావా అలా ఉన్నావు అంటే ఏం లేదు, నీ సుపుత్రుడు కనిపించాడు అంటే మ్యాడీ వచ్చాడా అంటే హోమం తెలిసి వచ్చాడా అంటే అంత ఫీల్ ఏం కాకు, వాడు చిన్ని కోసం వచ్చాడు అని అంటే చిన్ని కోసం వచ్చాడా, అవును చిన్ని కోసం వచ్చాడంట అని అంటాడు దేవేంద్ర వర్మ. నువ్వు వెళ్ళి మాట్లాడతావా అంటే నేనేం మాట్లాడాను, వానికి అంతుంటే నేనెందుకు మాట్లాడాలి అని నాగవల్లి అంటది. ఈ హోమం చేస్తున్నాం కదా, హోమం చేయంగానే వాడి మనసు మారిపోతుంది అని నాగవల్లి